అయ్యప్ప స్వామి భూమిపై ఉండడానికి శబరిమలని ఎందుకు ఎంచుకున్నాడు? మన పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తరువాత దేవతలందరూ అయ్యప్ప స్వామితో మీరు ఈ భూమిపైనే ఉండి ఈ ప్రజల రక్షణను చూసుకోండి అని చెప్తారు. ఈ ప్రాంతంలోనే ఒకప్పుడు శబరి అమ్మ నివాసం ఉండేది. శ్రీరామచంద్రుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను చూడడానికి ఈ ప్రదేశానికి వచ్చాడు. శ్రీరాముడి రాకతో ఈ స్థలం ఎంతో పవిత్రంగా మారుతుంది. ఈ స్థలం యోగం, తపస్సు, జ్ఞానం, విముక్తి కలిగించే క్షేత్రం. శబరిమల చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని పాపక్షయ మార్గం అని కూడా అంటారు. ఈ అడవి ప్రాంతం మొత్తం శని దోషం, పాపక్షయం, అహంకార తొలగింపుకు గుర్తింపు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులందరూ ఈ ప్రదేశానికి కాలినడకన వస్తారు. ఇక్కడ ఎటు చూసినా మొత్తం అడవి ప్రాంతమే ఉంటుంది. కాబట్టి ఎవరికి పేద ధనిక అనే భేదం ఉండదు. అందరూ ఇక్కడ సమానంగానే భావిస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప స్వామిని కళ్ళారా చూసుకుంటారు. అందుకే అయ్యప్ప స్వామి ఈ శబరిమల ప్రాంతంలో స్థిరపడి ఉండడానికి ఒక ప్రత్యేక దైవ కారణం ఉంది. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.